ఈరోజు అనంతపురం జిల్లాలో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే 10 పంపులకు పెంచడం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలో 100 డేస్లోనే కేవలం 100 రోజులు టార్గెట్ పెట్టుకుని ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్ లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్ తోనూ, దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్ తోనూ పనిచేయడంతో ఈరోజు హంద్రీనీవా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్ల కాలువలను ఎట్లా తీసుకుపోవాలి, ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈరోజు నీళ్లను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి హంద్రీనీవా మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాకు రైతాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఉరవకొండలో జలదీక్షకు వచ్చాడు. 3 నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తానన్నాడు. 5 సంవత్సరాల్లో గంప మన్ను తీయలేదు. ఇవాళ మీరు కళ్ళెదురుగా చూస్తున్నారు. 1 సంవత్సరంలో మేము పని చేయగలిగాం. ఎందుకనంటే మాకు మనసుంది, ఈ రైతుల పట్ల, ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది, చిత్తశుద్ధి ఉంది. వాళ్ళు కేవలం మాటలు చెప్తే మాకు అప్పుల సంసారాన్ని వారసత్వంగా ఇచ్చినా సరే మేము ఎంతో శ్రమ కోర్చి ఈరోజు హంద్రీనీవాని పూర్తి చేశాం. ఈ జిల్లా రైతుల నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. అట్లానే ఇవాళ వస్తున్నటువంటి నీటితో PABRని నింపుతున్నాం. మొత్తం జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం, వ్యవస్థలో ఎక్కడ తక్కువైతే అక్కడ వాడుకునేటట్టు PABR తీసుకొచ్చి తుంగభద్రలో 10 TMCలు మనకు షార్టేజ్ పడుతున్నాయి. ఎంత మేరకు వీలైతే అంత మేరకు వాటిని కూడా కవర్ చేసే రకంగా తీసుకెళ్తున్నాం. PABRని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఆ తర్వాత కింద MPRని స్ట్రెంగ్తెన్ చేస్తాం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్, అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు అందించే రకంగా హంద్రీనీవాని రూపొందిస్తామనేటువంటి తెలియజేస్తున్నాం. మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఎంత సాధ్యమైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్ల కాలువలు కూడా ఎస్టిమేట్లన్నీ కూడా దాదాపు రెడీ అయినాయి. వాటిని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఆ పనులను కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.